ప్రపంచ వేదికపై అగ్రరాజ్యాల మధ్య ప్రస్తుతం విస్తరించి ఉన్న భౌగోళిక, రాజకీయ చదరంగంలో ప్రతి ఒక్కరూ తమ ఎత్తుగడలను వేస్తున్నారు. అయితే భారతదేశం తీసుకున్న ఒక చర్య వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న సంఘర్షణ ప్రపంచం మొత్తానికి సంబంధించిన సరఫరా గొలుసును, సప్లై చైన్ పూర్తిగా స్తంభింపజేసింది. తనను తాను ప్రపంచ రక్షక భటుడిగా భావించుకునే అమెరికా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోంది. అయినప్పటికీ సరిగ్గా ఈ పరిస్థితుల నడుమనే ట్రంప్ ప్రభుత్వం కలలో కూడా ఊహించలేని రీతిలో భారతదేశం అమెరికాకు ఒక గట్టి దెబ్బ కొట్టింది. తరచుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువబడే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ సంస్థ అయిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) పై బహిరంగంగా నడివీధిలో తీర్పు ఇస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఏదో చిన్నపాటి జరిమానా కాదు. పైగా ఇది అమెరికా అహంకారపు మూలాలపైనే నేరుగా దెబ్బకొట్టే కోట్లాది డాలర్ల భారీ జరిమానా. రష్యా ఆశ్చర్యంతో చూస్తూ ఇలా ఆలోచిస్తోంది. ఈ సంఘర్షణలతో కూడిన అస్థిర వాతావరణం నడుమ అమెరికా కళ్ల ముందే ఒక అమెరికన్ సంస్థపై ఇంత భారీ జరిమానా విధించేంత సాహసం భారతదేశానికి అసలు ఎక్కడి నుండి వచ్చింది? తన రక్షణ కొనుగోళ్ల కోసం భారతదేశం ఎప్పటికీ ఇతరుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుందని చైనా భావించింది. కాని 2026 నాటి భారతదేశం ఇప్పుడు ఈ ఆటను తన సొంత నిబంధనల ప్రకారమే ఆడుతోంది. నేటి కథాంశం భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యొక్క పురోగతిని అడ్డుకోవాలని ప్రయత్నించిన ఒక ఇంజిన్ చుట్టూ తిరుగుతుంది. దానికి భిన్నంగా భారతదేశం ఆ పురోగతిని అడ్డుకోవాలనుకున్న సంస్థనే ఆర్థిక జరిమానాల సంకెళ్లతో బంధించింది. భారతదేశపు స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమాన్ని మందగింపజేయడానికి సరఫరా గొలుసు సమస్యలను ఒక సాకుగా వాడుకోవచ్చని అమెరికా భావించింది. అయితే ఇటువంటి జాప్యాలను సహించే పాత భారతదేశం ఇకపై లేదని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) చాలా స్పష్టంగా తెలియజేసింది. ఆ రహస్య సమావేశంలో అసలు ఏం జరిగింది? ఆ అమెరికన్ కార్పొరేట్ దిగ్గజం భారతదేశం ముందు లొంగిపోయేలా ఎలా చేయబడింది? మరియు ఈ ఒక్క నిర్ణయం పుతిన్ను సైతం అంగీకరించేలా ఎందుకు చేసింది? భారతదేశం ఇకపై ఎవరికి జూనియర్ భాగస్వామి కాదని, బదులుగా ఒక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని ఈరోజు మేము మీ ముందు ఉంచబోతున్నాము. ఈ మొత్తం సంఘటనల వెనుక ఉన్న కఠోర వాస్తవాన్ని, మీరు ఏ వార్తా ఛానెల్లోనూ బహుశా ఎప్పటికీ చూడలేని తెర వెనుక నిజాలను. ఇరాన్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచం మొత్తాన్ని 2 శిబిరాలుగా విభజించాయి. ఏ వార్తా ఛానల్లోనూ దీని గురించి ప్రసారం చేయడం మీరు చాలా అరుదుగా చూస్తారు. ఇరాన్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచాన్ని 2 వ్యతిరేక శిబిరాలుగా విభజించింది. ఈ ఉద్రిక్తత ఫలితంగా ప్రపంచ లాజిస్టిక్స్ పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఈ తరుణంలో ఇరాన్ను చుట్టుముట్టడానికి యునైటెడ్ స్టేట్స్ తన పూర్తి శక్తిని ప్రయోగిస్తోంది. అయినప్పటికీ ఈ గందరగోళం మధ్య భారతదేశం తన అతిపెద్ద వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. మన వాయుసేనకు వెన్నెముకగా నిలవనున్న భారతదేశపు తేజస్ MK-30 ఫైటర్ జెట్ యొక్క గుండెకాయ లేదా ఇంజిన్ వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ నుండి తెప్పించుకోవాల్సి ఉంది. అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ 99 ఇంజిన్లను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో యుఎస్ ఈ ప్రక్రియను నిలిపివేయడం ప్రారంభించింది. కొన్నిసార్లు కార్మికుల కొరతను ఒక సాకుగా చూపారు, మరికొన్నిసార్లు ముడి పదార్థాల కొరతపై ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న సంఘర్షణ వాతావరణం దృష్ట్యా భారతదేశం ఏమీ చేయకుండా ఊరుకుంటుందని, తమ డిమాండ్లన్నింటికీ తలొగ్గుతుందని అమెరికా భావించింది. అయితే భారతదేశం ఆ తర్వాత తీసుకున్న చర్యలు పెంటగాన్కు నిద్రలేకుండా చేశాయి. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని పిలవబడే నిర్దిష్ట ఒప్పంద నిబంధనలను స్పష్టంగా ముందుకు తెచ్చింది. సులభంగా చెప్పాలంటే, ఒక సంస్థ నిర్దేశించిన కాలపరిమితిలోగా తన ఒప్పంద బాధ్యతలను పూర్తి చేయడంలో విఫలమైనప్పుడు విధించే ఆర్థిక జరిమానానే ఇది. ఒక భారత ప్రభుత్వరంగ సంస్థ తమపై ఇంత కఠినమైన చర్య తీసుకుంటుందని ఈ అమెరికన్ కార్పొరేట్ దిగ్గజం ఎన్నడూ ఊహించలేదు.
ఇది కేవలం ఆర్థిక జరిమానాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ స్థాయికి నిదర్శనం. ప్రపంచాన్ని తన ఇష్టానుసారం ఎలా ఆడించాలో ఇప్పుడు తెలిసిన దేశం. ఈ జరిమానా వార్త మాస్కోకు చేరగానే అక్కడి రక్షణ నిపుణులు నివ్వెరపోయారు. తాను భారతదేశపు ప్రధాన రక్షణ భాగస్వామిగా భావించే రష్యా కూడా భారతదేశం ఇకపై ఏ ఒక్క దేశంపైనా ఆధారపడి ఉండటానికి ఇష్టపడటం లేదని గమనిస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం కథలోని చిక్కులను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తేజస్ MK1A కోసం F404 ఇంజిన్లను యునైటెడ్ స్టేట్స్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం 2021లో కుదిరింది మరియు 2024 చివరి నాటికి డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 2025 గడిచిపోయింది మరియు 2026 ప్రారంభంలోకి కూడా ఇంజిన్ల సరఫరాలో అమెరికా నిరంతర జాప్యం చేస్తూనే ఉంది. ఫలితంగా భారత వైమానిక దళ విమాన సముదాయంలో తేజస్ మోహరింపు నిలిచిపోయింది. ఈ తరుణంలో భారతదేశం తన సరిహద్దుల వెంబడి చైనా మరియు పాకిస్తాన్ల నుండి ఎదురవుతున్న ద్వంద్వ సవాలును ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులలో యుద్ధ విమానాల కొరత మన జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. ఆ సమయంలో భారతదేశం ఉన్న క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అది ఈ జాప్యాన్ని మౌనంగా భరిస్తుందని అమెరికా భావించింది. అయితే జాతీయ ప్రయోజనాల కంటే ఏ స్నేహమూ ముఖ్యం కాదని ఢిల్లీలోని విధాన నిర్ణేతలు స్పష్టంగా తేల్చి చెప్పారు. హాల్ అమెరికన్ సంస్థ అయినకి ఒక నిస్సందేహమైన సందేశాన్ని పంపింది. మీ జాప్యం కారణంగా భారతదేశం నష్టపోయిన మొత్తానికి మీరు ఇప్పుడు డాలర్ల రూపంలో ఆర్థిక పరిహారం చెల్లించాలి. ఈ చర్యకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఇదే సమయంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాస్వామ్యం మరియు చట్టబద్ధ పాలన ఆదర్శాలను బలంగా సమర్థిస్తోంది. అయినప్పటికీ అది తన సొంత ఒప్పంద నిబంధనలను పాటించడంలో విఫలమవుతోంది. మీరు మాతో వ్యాపారం చేయాలనుకుంటే మా నిబంధనలను మరియు మా కాలపరిమితులను తప్పక గౌరవించాలని భారతదేశం నిరూపించింది. ఇది నూతన భారతదేశం, న్యూ ఇండియా యొక్క గర్జన. వాషింగ్టన్లోని అధికార పీఠాల నడుమ దిగ్భ్రాంతికరమైన నిశ్శబ్దాన్ని ఆవహింపజేసిన గర్జన ఇది. అమెరికాలోని అగ్రశ్రేణి లాబియింగ్ సంస్థలు ప్రస్తుతం అయోమయంలో పడి ఇలా మథన పడుతున్నాయి. అసలు భారతదేశానికి ఇంతటి తెగువ ఎలా వచ్చింది? ఈ జరిమానా ప్రభావం కేవలం ఒక సంస్థకు మాత్రమే పరిమితం కాదు. వాస్తవానికి ఇది ప్రపంచ రక్షణ మార్కెట్ మొత్తానికి ఒక నూతన ఒరవడిని ప్రెసిడెంట్ సృష్టించింది. చైనా చారిత్రకంగా భారతదేశపు తేజస్ కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన దేశం ఇప్పుడు ఒకే ఒక ప్రశ్నపై తన దృష్టిని కేంద్రీకరించింది. అమెరికా తదుపరి చర్య ఏమిటి? భారతదేశం తీసుకున్న ఈ చర్యల పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుందా? లేక భారతదేశం సాధించిన ఈ నూతన శక్తికి తలొగ్గి ఇంజిన్ల సరఫరాను వేగవంతం చేస్తుందా? వాస్తవం ఏమిటంటే అమెరికా వద్ద ఇక వేరే ప్రత్యామ్నాయాలు ఏవీ మిగిలిలేవు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారతదేశం వంటి ఒక భారీ మార్కెట్ను మరియు నమ్మకమైన భాగస్వామిని కోల్పోయే ప్రమాదాన్ని అమెరికా ఏమాత్రం భరించలేదు. అమెరికా యొక్క అత్యంత సున్నితమైన బలహీన స్థానంపైనే భారతదేశం ఖచ్చితంగా దెబ్బకొట్టింది. రష్యా విషయానికి వస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. భారతదేశం క్రమంగా రష్యన్ ఆయుధాల నుండి దూరమే అమెరికా కూటమి వైపు మొగ్గు చూపుతోందని రష్యా గతంలో ఆందోళన చెందింది. కానీ ఈ శిక్ష భారతదేశం ఏ శిబిరంలోనూ భాగం కాదని నిరూపించింది. భారతదేశం కేవలం మరియు ప్రత్యేకంగా ఇండియా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తోంది. రష్యా వెంటనే భారతదేశానికి తన ఇంజిన్లను అందించడం ప్రారంభించింది. మనం ఒక అగ్రరాజ్యాన్ని శిక్షించడం భారతదేశానికి ఒక దౌత్య విజయం మరియు మరో అగ్రరాజ్యం మన కోసం ప్రతిపాదనలతో వరుసలో ఉంది. ఇది 2026 శకం. ఇక్కడ భారతదేశం ఇకపై కేవలం ఆట ఆడటం లేదు, అది ఆటను నిర్వచిస్తోంది. రెండవ సూపర్ పవర్ మన ముందు ఆఫర్లను వరుసలో ఉంచుతోంది. ఇది 2026 యుగం. ఇక్కడ భారతదేశం ఇకపై ఆట ఆడదు కానీ గేమ్గా మారింది. అయితే జరిమానా ఒక్కటే సరిపోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. తేజస్కు అవసరమైన ఇంజన్లు లభిస్తాయా? వాస్తవమేమిటంటే
అమెరికా కంపెనీ జీ ఇప్పుడు చెడ్డ పరిస్థితిలో ఉంది. ఆమె జరిమానా చెల్లించకపోతే భారతదేశం వారి భవిష్యత్ హక్కులన్నింటినీ కోల్పోతుంది. ఒప్పందాలను రద్దు చేయవచ్చు. ఇందులో F414 ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఇది భారతదేశంలోనే తయారు చేయాల్సిన ఇంజన్. మరియు ఇందులో టెక్నాలజీ బదిలీ గురించి చర్చ జరిగింది. భారతదేశం ఒకే దెబ్బకు 2 పిట్టలను చంపింది. ఒకవైపు ఆలస్యానికి శిక్ష, మరోవైపు శిక్ష విధించారు. భవిష్యత్తులో పెద్ద డీళ్ల కోసం అమెరికాపై ఒత్తిడి తీసుకురాండి. ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశం ఇంతకు ముందు రక్షణ ఒప్పందాలలో ఇంత కఠినమైన వైఖరిని ప్రదర్శించలేదు. ఇంతకు ముందు మనం ఆలస్యాన్ని విధిగా అంగీకరించి ఏళ్ల తరబడి వేచి ఉండేవాళ్లం. కాని కాలమే గొప్ప శక్తి అని నేటి భారతదేశానికి తెలుసు. భారత వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్లు లేవు. ఇది మరియు మేము ఒకరోజు ఆలస్యం కూడా భరించలేము. హెచ్ఎల్ అధికారులు ఒప్పందంలోని క్లాజ్ నంబర్ 7 గంటల 1 నిమిషం ఉల్లంఘించిన తీరు ఇప్పుడు భారతదేశ బ్యూరోక్రసీ కూడా ప్రొఫెషనల్గా మారిందని చూపించడానికి ఉపయోగించబడింది. ఇప్పుడు ఫైళ్లలో కాని ఆ ఫైళ్లలో కాని దుమ్ము పేరుకుపోదు. చర్య నుండి నేరుగా ప్రారంభమవుతుంది. ఈ విఫలమైన అమెరికా పర్యటన చైనాను కూడా అప్రమత్తం చేసింది. చైనా తన సరఫరా గొలుసును నియంత్రించగలదని భావించింది మరియు తయారీ ఆధారంగా ప్రపంచాన్ని భయపెడుతుంది. కాని అతను చూసినప్పుడు భారతదేశం అమెరికా యొక్క అతిపెద్ద కంపెనీని కొనుగోలు చేసింది. అతని స్థితి చూపబడినప్పుడు బీజింగ్లో కూడా కలకలం తీవ్రమైంది. నిన్న మొన్నటి వరకు తేజస్ను పేపర్ స్టాక్ అని పిలిచిన చైనా ప్రభుత్వ మీడియా నేడు భారతదేశం యొక్క రక్షణ దౌత్యం ఎంత దూకుడుగా మారిందో చర్చించడం. ఒక్క షాట్ కూడా వేయకుండానే భారత్ అమెరికాను ఓడించింది. డిఫెన్సివ్ ఫీల్డ్లో ఓడిపోయింది. స్వావలంబన ఒక్కటే ముందున్న మార్గమని ఇరాన్ సంక్షోభం ప్రపంచానికి నేర్పింది. భారతదేశం చాలా కాలంగా ఈ దిశలో పనిచేస్తోంది. కాని 2026లో దాని ఫలితాలు ప్రపంచం మొత్తం ముందు ఉన్నాయి. తేజస్ యొక్క ఈ ఇంజన్, ఈ వివాదం కేవలం ఒకే ఒక్క ఇంజిన్కు సంబంధించినది కాదు. ఇది భారతదేశ జాతీయ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. భారతదేశాన్ని తన ఇష్టానుసారం ఆడించగలనని అమెరికా భావించింది. అయితే ఆ తాళం, రిథం సరిగ్గా లేకపోతే ఇతరులను ఎలా ఆడించాలో తమకు తెలుసని భారతదేశం నిరూపించింది. ఈ తరుణంలో ప్రపంచం మొత్తపు దృష్టి అమెరికా ఈ జరిమానాను మౌనంగా చెల్లిస్తుందా లేక ఏదైనా కొత్త ఎత్తుగడ వేయడానికి ప్రయత్నిస్తుందా అనే విషయంపై నిలిచి ఉంది. అయినప్పటికీ భారతదేశం పూర్తి సన్నద్ధతతో ఉంది. మేము ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై పనిచేయడం ప్రారంభించాము. ఒకవేళ అమెరికా మొండి వైఖరిని కొనసాగిస్తే భారతదేశానికి ఎల్లప్పుడూ ఇతర ఎంపికలు, ఫ్రాన్స్ మరియు రష్యా వంటి దేశాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ల తయారీలో భారతదేశంతో సహకరించడానికి సఫ్రాన్ వంటి సంస్థలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. అమెరికాపై జరిమానా విధించడం ద్వారా భారతదేశం ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా తెలియజేసింది. అదేమిటంటే మేక్ ఇన్ ఇండియా అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రతి విదేశీ సంస్థ తప్పక పాటించాల్సిన ఒక కఠినమైన చట్టపరమైన ఆదేశం. మీరు భారతదేశంలో లాభాలు ఆర్జించాలనుకుంటే మీరు భారతదేశ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. రష్యా వ్యక్తం చేసిన ఆశ్చర్యం సమంజసమే. ఎందుకంటే గతంలో భారతదేశానికి ఆయుధాల సరఫరాలో రష్యానే స్వయంగా అనేకసార్లు జాప్యం చేసింది. అయితే ఆ రోజుల్లో భారతదేశ వైఖరి ఇంత దృఢంగా ఉండేది కాదు. ఇప్పుడు తాము కూడా జాప్యం చేస్తే తర్వాతి వంతు తమదే కావచ్చని రష్యా కూడా గ్రహించింది. భారతదేశం ప్రదర్శిస్తున్న ఈ కొత్త దుఘత్వం గతంలో భారతదేశాన్ని కేవలం ఒక వినియోగదారుడిగా మాత్రమే చూసిన దేశాలన్నింటికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది. మేము కేవలం వినియోగదారులం కాదు, మేము భాగస్వాములం, మరియు నిజమైన భాగస్వామ్యాలు సంపూర్ణ సమానత్వ ప్రాతిపదికన ఏర్పడతాయి. అటువంటి సమానత్వాన్ని అందించలేని ఏ సంస్థ అయినా జరిమానాల రూపంలో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మొత్తం వివాదంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు బయటపడటమే. ఒకవైపు అది భారతదేశాన్ని అత్యంత కీలకమైన భాగస్వామిగా కీర్తిస్తుంది. మరోవైపు మాత్రం భారతదేశపు అత్యంత కీలకమైన రక్షణ ప్రాజెక్టులను అనిశ్చితిలో ఉంచుతుంది.
భారతదేశం ఈ ద్వంద్వ వైఖరిని అత్యంత సమర్థవంతంగా బట్టబయలు చేసింది. మేము అమెరికా మాటలకు, దాని వాస్తవ చేతలకు మధ్య ఉన్న అగాధాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించాము. నేడు కేవలం భారతీయ మీడియా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ పత్రికలు కూడా హాల్ సంస్థ జీఈ వంటి ఒక బహుళజాతి దిగ్గజాన్ని ఏ విధంగా నిజంగానే మరుగుపరిచిందో, దానికంటే గొప్పగా నిలిచిందో విశేషంగా ప్రచురిస్తున్నాయి. భారతదేశం అమెరికాను ఎప్పటికీ దీటుగా ఎదుర్కోలేదని గతంలో వాదించిన వారికి ఈ వార్త ఒక చెంపపెట్టులాంటిది.